ఆడవారికి హిమోగ్లోబిన్ 12 నుంచి 14 మధ్యలో ఉండాలి. మగవారికి 14 నుంచి 16 అట్లా ఉంటే మంచిది. మరి హిమోగ్లోబిన్ తగ్గిపోతే ప్రాణవాయువును మోసుకెళ్ళేది అదే కదా, అందుకని మనకు ఆయాసం వస్తుంది, శక్తి తగ్గిపోతుంది. మరి అలాంటి హిమోగ్లోబిన్ త్రాగినట్టుగా మనకు పట్టాలంటే త్రాగే హిమోగ్లోబిన్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? గోధుమ గడ్డి రసము. పార్కుల దగ్గర ఉదయం పూట వాకింగ్ చేసే ట్రాకుల దగ్గర అమ్ముతుంటారు. లేదా కొంతమంది గడ్డి కూడా ఈ మధ్య డోర్ డెలివరీ చేస్తున్నారు. అలాంటి గోధుమ గడ్డి 1 కేజీ కేజీన్నర కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు అంత గడ్డి గ్రైండ్ చేసేసి కొంచెం నీళ్ళేసి గ్రైండ్ చేయండి. ఫిల్టర్ చేసేసి ఆ కప్పు రసాన్ని తేనె కలుపుకుని లేకపోతే ఎండు ఖర్జూరం పొడి కలుపుకుని అట్లా త్రాగండి. ఇలా తీసుకుంటే హిమోగ్లోబిన్ త్రాగినట్టు వెళ్ళిపోతుంది. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో గోధుమ గడ్డి 7 రోజులు 9 రోజులు పండించిన గోధుమ గడ్డి క్లోరోఫిల్ స్ట్రక్చర్ కూడా సేమ్గా ఉంది అని సైంటిఫిక్గా రుజువైంది. అందుకని రక్తం త్రాగినట్టుగా రక్తం పట్టడానికి, రక్తం ఎక్కించుకునే వారికి కూడా రక్తం ఎక్కించకుండా కూడా రోజుకు 2 కప్పులు త్రాగితే ఈ లాభాలు వచ్చేస్తాయి.